హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ అండి. ఈ రోజు బ్లాగ్ లో మీతో నేను షేర్ చేస్తున్నాను మా అమ్మగారు చేసినట్టు కరివేపాకు పచ్చడి అండి. నేను నార్త్ ఇండియాలో ఉంటాను కాబట్టి నేనున్న ఏరియాలో కొద్దిగా కరివేపాకు తక్కువగానే దొరుకుతుందండి. ఇప్పుడు ఉన్న కొద్ది కరివేపాకుతోనే మీకు ఈ పచ్చడి చేసి నేను చూపెడుతున్నాను. ఇక్కడ చూసారా, గుప్పడింత కరివేపాకుని నీట్ చేసుకొని నేను కడిగి పెట్టుకున్నానండి సపరేట్ గా. కరివేపాకు చూపెట్టాను కదా. ఇంకా నెక్స్ట్ ప్లేట్ లో ఇక్కడ ఏంటంటే ఎండుమిరపకాయలు ఇంకా వెల్లుల్లిపాయలు నీట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఎండుమిరపకాయలు ఏంటంటే మన కారానికి తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇక్కడ నేను తాలింపు చూపెడుతున్నానండి. 2 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ ఏంటి ధనియాలు తీసుకున్నాను. 1 స్పూన్ అంతా ఇక్కడ జీలకర్ర, 1 స్పూన్ ఇక్కడ ఆవాలు, ఇంకా కొద్దిగా 1/2 స్పూన్ అంతా ఇక్కడ మెంతులు తీసుకున్నానండి. ఇంకా సపరేట్ గిన్నెలో ఏంటంటే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇక్కడ నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఇంకా రండి ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ లో వెళ్దాం మనము. ఆల్రెడీ స్టవ్ పైన పాన్ లో ఆయిల్ వేసి వేడవడానికి పెట్టానండి. కొద్దిగా నూనె వేడైన తర్వాత నేను దీంట్లో తాలింపులో మీకు చూపెట్టాను కదా, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ కొద్దిగా మంచిగా చిట్లేంత వరకు ద్వారగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. చూసారా, ఇప్పుడు ఇవన్నీ కలర్ కొద్దిగా చేంజ్ అయిపోయింది. తాలింపు మంచిగా ద్వారగా ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లో ఏంటంటే ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసానండి. ఎండుమిరపకాయలు మీకు చెప్పాను కదా, మన కారం తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ ఇక్కడ మీరు చేసుకోవచ్చండి. ఇవన్నీ కొద్దిగా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం మంచిగా ఇప్పుడు కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారా, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు మంచిగా ద్వారగా ఫ్రై అయిన తర్వాత నేను మీకు చూపెట్టాను కదా, కరివేపాకుని కడిగి నేను పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు నేను దీంట్లో కరివేపాకు వేసాను. కరివేపాకుని కూడా ఇప్పుడు మంచిగా మనం ఫ్రై చేసుకుందాం. కరివేపాకు ఏంటంటే అండి, ఎక్కువగా మనకు ఫ్రై చేయొద్దు, కొద్దిగా లైట్ గా కొద్దిగా ఫ్రై అవుతే మనకు చాలండి. కరివేపాకు బొత్తిగా ఫ్రై చేయద్దండి, నార్మల్ గా ఫ్రై చేస్తే చాలు. ఎందుకంటే పచ్చడి కదా, టేస్ట్ ఒకవేళ మనం నార్మల్ గా ఫ్రై చేసుకొని పచ్చడి చేసుకుంటాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కానీ బొత్తిగా ఎక్కువగా ద్వారగా కరివేపాకుని మనం ఫ్రై చేయద్దండి. ఇప్పుడు చూసారా, ఇక్కడ కరివేపాకు ఇవన్నీ కొద్దిగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను దీంట్లో ఏంటంటే ఉప్పు ఇంకా పసుపు వేసానండి. ఉప్పు మన రుచికి తగ్గట్టు మనం తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. ఇంకా పచ్చడి రుబ్బిన తర్వాత కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పసుపు ఇంకా ఉప్పు వేసి దీన్ని కూడా కొద్దిగా మంచిగా కలుపుకున్నాను. దింపబోయే ముందే మనం పసుపు వేసుకోవాలండి. ఇంకా చూసారా, ఇప్పుడు నేను స్టవ్ ఫ్లేమ్ ని కూడా ఇక్కడ నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు కొద్దిగా చల్లార్చుకున్న తర్వాత మనం దీన్ని పచ్చడి రుబ్బుకుందాం. ఇప్పుడు నేను సపరేట్ ప్లేట్ లో చల్లార్చుకోవడానికి సపరేట్ ప్లేట్ లో తీసుకొని పెట్టుకున్నాను. ఇంకా పచ్చడి రుబ్బిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి కదా, అప్పటి వరకు నేను తాలింపు కూడా మీకు చూపెడుతున్నాను. తాలింపులో నేను ఇక్కడ తీసుకుంటున్నానండి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఇంగువ పొడి. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా చల్లగా అయిపోయి రూమ్ టెంపరేచర్ లో వచ్చేసింది. ఇప్పుడు నేను దీనికి మిక్సీ బ్లెండర్ లో వేసి చింతపండు వేసి ఇక్కడ మంచిగా మిక్సీ పట్టుకున్నానండి పచ్చడిని. నా పచ్చడి క్వాంటిటీ కొద్ది తక్కువగా ఉంది కాబట్టి చింతపండు నీళ్ళు వేసుకొని నేను ఈ పచ్చడిని రుబ్బుకున్నానండి. ఒకవేళ మీ క్వాంటిటీ కొద్దిగా ఎక్కువగా ఉంది, ఒక 3-4 డేస్ కోసం ఉందంటే మీరు ఈ పచ్చడిలో కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని పచ్చడిని రుబ్బుకోండి. వేడి నీళ్ళు వేస్తే ఏంటంటే పచ్చడి కొద్దిగా నిలువ ఎక్కువగా ఉంటుంది ఒక 3-4 డేస్. ఈ పచ్చడిని మిక్సీ పట్టుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుందాం. ఆల్రెడీ స్టవ్ పైన ఆయిల్ వేసి వేడవడానికి పెట్టాను. నూనె కొద్ది వేడైన తర్వాత నేను తాలింపు వేసానండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఇంగువ పొడి వేసి దీన్ని మంచిగా ద్వారగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు పచ్చడిని రుబ్బుకొని పెట్టుకున్నాను కదా, ఇప్పుడు మనం దీంట్లో ఈ రుబ్బిన పచ్చడిని వేసుకొని కొద్ది మంచిగా కలుపుకుందాం. ఆ రెసిపీలో తాలింపు ఉంటాయి కదండి, శనగపప్పు, మినపప్పు కొద్దిగా ఎక్కువగానే నేను వేసుకుంటాను తాలింపులో. ఒకవేళ మీకు కావాలంటే మీరు కొద్దిగా తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు చూసారా, తాలింపు మంచిగా ఇక్కడ కలిపానండి. ఇంగువ పొడి వేసాను కాబట్టి మంచిగా ఇక్కడ గుమగుమలాడుతుంది. ఈ కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయిందండి. సపరేట్ ప్లేట్ లో కూడా మీకు నేను ఇక్కడ తీసి నేను చూపెడుతున్నాను. ఇదే మా అమ్మగారి రెసిపీ అండి. ఒకవేళ మీకు ఈ కరివేపాకు పచ్చడి మంచిగా అనిపిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫర్దర్ గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి. సరేనండి, మళ్ళీ కలుద్దాం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్ లో. ఒకవేళ మీకు మా అమ్మగారి రెసిపీ మంచిగా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. థ్యాంక్ యూ.